హలో ఆల్, వెల్కమ్ టు డే 12 ఆఫ్ 30 డేస్ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి టీచింగ్ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్. అంటే వాళ్ళకు టీచింగ్ లాండ్రీ ఫోల్డింగ్ అనమాట. అంటే వాళ్ళ బట్టల్ని వాళ్ళే మడత పెట్టడం ఎలా నేర్పించవచ్చు. ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, ఏంటి బట్టలు మడత పెట్టడం కూడా నేర్పించాలా పిల్లలకి అని చెప్పేసి. అవును, మనం నేర్పించాలి. ఎంతమంది పిల్లలు 5 years 10 years ఉండే పిల్లలు వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెడుతున్నారు. సో మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే బేబీకి ఇలా ఒక ఫన్ వేలో ఒక యాక్టివిటీ లాగా నేర్పించామంటే వాళ్ళు పెద్దగా అవుతూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు. ఎంతో మనకు కూడా ప్రౌడ్గా అనిపిస్తుంది మన బేబీ వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటుంటే. మోర్ ఓవర్ ఈ యాక్టివిటీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బేబీకి. ఇది వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళ ఫింగర్ మజిల్స్ డెవలప్ అవుతాయి, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి, కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి, ప్రిసైజ్గా ఆలోచిస్తారనమాట. సో దానివల్ల వాళ్ళకు ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళ ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళ బట్టలు వాళ్ళే ఫోల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బిలాంగింగ్స్ని, అంటే ఇవి పనులు నేనే చెయ్యాలి అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో వాళ్ళలో ఇండిపెండెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ రొటీన్ బిల్డింగ్. ఏదైనా సరే మనము ఒక గుడ్ హ్యాబిట్ని అలవాటు చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఇలా చిన్న పనితోనే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అనేసి ఒక వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే నేను ఆ లింక్ కూడా ఇస్తా, చెక్ చేయండి. సో ఇలా బేబీకి చిన్నప్పటి నుంచే కొన్ని పనులు అలవాటు చేయడం వల్ల వాళ్ళకి గుడ్ రొటీన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్కి, అంటే వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు బట్టలు మనం వాష్ చేసిన తర్వాత చాలా బట్టలు ఉంటాయి కదా, వాళ్ళు నాది ఏది డ్రెస్, ఏది ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి అని ఆలోచిస్తారనమాట. సో ఇలా ఆలోచించి కేటగరైజ్ చేయడం వల్ల వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ఇలా వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టినప్పుడు మనము అప్రిషియేట్ చేస్తాము. నేను ఒక టాస్క్ని ఫినిష్ చేశాను అని వాళ్ళకు అప్రిసియేషన్ లాగా ఉంటుంది, కాబట్టి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఇలా ఇండిపెండెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం వల్ల బేబీ ఒక స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్గా అయితే పెరుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కూడా. నేను ఒకరు అడిగారు కీవర్డ్స్ అంటే ఏంటి అని. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్కలా ఉంటాయండి కీవర్డ్స్. ఈ యాక్టివిటీలో వచ్చేసి మనం డ్రెస్ కలర్స్ చెప్తామంటే పింక్ టీషర్ట్, బ్లూ టీషర్ట్, వైట్, ఇలా వాళ్ళ ఫ్రాక్స్ కానీ డ్రెస్ ఏదైనా సరే కలర్స్ యూస్ చేస్తాము. అలాగే ఫోల్డ్, ఇప్పుడు నంబర్స్ కూడా మార్క్ చేస్తాం కాబట్టి 1 2 3 ఇలా నంబర్స్ కూడా చెప్తాము. నెక్స్ట్ ఫోల్డ్ చేయాలంటాం. సో ఫోల్డ్ అనేది కూడా ఒక కీవర్డ్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఫినిష్ చేసాక వావ్, గుడ్, నైస్, గుడ్ జాబ్, ఇలా కొన్ని కీవర్డ్స్. ఇవేంటి మామూలుగానే కీవర్డ్స్ అంటే. సో ఇవి మనం పలుకుతుండడం వల్ల పిల్లలు లాంగ్వేజ్ అండ్ వొకాబులరీ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా ఈ యాక్టివిటీ వల్ల స్పీచ్ డెవలప్మెంట్కి, అలాగే వాళ్ళు ఒక ఇండిపెండెంట్, ఒక కాన్ఫిడెంట్ బేబీగా పెరగడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ యాక్టివిటీ చేపించడం కూడా చాలా సింపులే. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఫస్ట్ మనం ఏ డ్రెస్ అయితే ఏ టైప్ ఆఫ్ డ్రెస్ని ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో, ఎగ్జాంపుల్కి టీ షర్ట్ లేకపోతే ప్యాంట్స్ లేకపోతే ఫ్రాక్ ఏదైనా సరే ఆ డ్రెస్ని ఫస్ట్ మనం మార్క్ చేసుకొని ఇలా 3 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత అగైన్ ఫోల్డింగ్స్కి కరెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్స్కి కరెక్ట్గా కట్ చేసుకొని సెలఫిన్ టేప్ వేసేయాలి. టూ సైడ్స్ కూడా సెలఫిన్ టేప్ వేయడం వల్ల స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. అండ్ తర్వాత మార్కింగ్స్ చేయాలి. 1 2 3 ఇలా మార్కింగ్స్ చేసిన తర్వాత పిల్లలకి డెమో చూపించాలి. ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేయాలి అనేసి చూపించాక నెక్స్ట్ వాళ్ళని వదలాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఎలా చేస్తూ ఉంటారు, పర్లేదు, అలవాటైతే చేసుకుంటారు. ఎవ్రీ టైం ఇంట్లో బట్టలు వాష్ చేసిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా ఒకసారి మనం ఈ కార్డ్బోర్డ్తో చేసుకుంటే ఇది ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బేబీని వాళ్ళకి ఇచ్చి ఫోల్డ్ చేయమని చెప్పిస్తే చాలా ఎంగేజ్ అవుతారు. పిల్లలు ఇష్టపడతారు ఇలాంటి యాక్టివిటీస్ యాక్చువల్గా చేయడానికి. దీనివల్ల వాళ్ళకు బెనిఫిట్ ఉంది, అలాగే మనకు కూడా బెనిఫిట్ ఉంది. వాళ్ళ పనులు వాళ్ళు ఎంచక్క చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒక మంచి రొటీన్ సెట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఉంటుంది. ఇదేంటి ఇంత ఫన్నీగా ఉంది అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనులే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో ఇది ఇవాల్టి యాక్టివిటీ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ యాక్టివిటీ మీ పిల్లలతో చేపించి చిన్న వీడియో ఆర్ ఫోటో క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అలాగే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్న పేరెంట్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రేపటి యాక్టివిటీకి వచ్చేసి స్టెమ్ యాక్టివిటీ. దీనికోసం కొన్ని టిష్యూ పేపర్స్ అరౌండ్ 5 to 6 అలా టిష్యూ పేపర్స్ ఉంటే సరిపోతాయి. కలుద్దాం రేపటి డే 13 యాక్టివిటీ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.